హలో హాయ్ గాయ్స్ ఈరోజు నేను పోకో X7 Pro మొబైల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి అప్కమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా విధంగా ఇది జనవరి 9న 5:30 PM అయితే లాంచ్ కాబోతుంది. ఇంకా మనం ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతుంది విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7/8 ప్రొటెక్షన్ తో రాబోతుంది అనమాట. మంచి ప్లస్ పాయింట్ ఇది కూడా. అలాగే బ్యాక్ సైడ్ అయితే లెదర్ అండ్ ప్లాస్టిక్ ఫినిష్ తో రాబోతుంది అనమాట. మనకి సైడ్ కూడా ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఇంకా లెదర్ కాబట్టి మనకి పట్టుకున్నప్పుడు కూడా ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మొబైల్ గ్రిప్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. అలాగే మనకి ఇందులో IP68 అండ్ 69 వాటర్ రేటింగ్ అయితే ఇంక్లూడ్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి డివెల్ స్పీకర్స్ అయితే ఇంక్లూడ్ అయ్యాయన్నమాట. ఇంకా డివెల్ స్పీకర్స్ కాబట్టి మనకి లౌడ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఇంక్లూడ్ అయింది అనమాట. ఇంకా డాల్బీ అట్మాస్ అంటే ఏమైనా ఉంటుందా, మనకి ఆడియో క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6.67 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే పెట్టారు అని చెప్పొచ్చు అనమాట. ఇంకా AMOLED డిస్ప్లే అంటే ఏమైనా ఉంటుంది, ఆల్మోస్ట్ మనకి పిక్చర్ పరంగా కానీ మనం గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనకి AMOLED డిస్ప్లేలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇందులో మనకి 120Hz అయితే రీఫ్రెష్ రేట్ అయితే పెట్టారు అని చెప్పొచ్చు. 120Hz అంటే ఆల్మోస్ట్ మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. రీఫ్రెష్ రేట్ 120 కంటే మించట్లేదు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు అనమాట. ఏ బడ్జెట్ ఫోన్కైనా కూడా 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నాడు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇందులో మనకి 3000 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ అయితే పెట్టారని చెప్పొచ్చు అనమాట. మీరు ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ ఈ మొబైల్ వాడేటప్పుడు మీకు బ్రైట్నెస్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి HDR10+ కూడా ఉందని చెప్పొచ్చు అనమాట. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి డాల్బీ విజన్ లో కూడా మూవీస్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ రాబోతుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP మెయిన్ కెమెరా సోనీ LY80 విత్ OIS అనే సెన్సార్ తో రాబోతుంది అనమాట. OIS ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ఫొటోస్ అనేవి ఆల్మోస్ట్ అయితే ఇంప్రూవ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ సోనీ OIS సెన్సార్ పెట్టడం వల్ల ఫొటోస్ లాంగ్ ఉన్నా కూడా అది మనకి మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇంకా 50 MP అంటే మనకి ఆల్మోస్ట్ కూడా ఫొటోస్ కూడా చాలా వర్చువల్గా వస్తాయి అనమాట. ఇంకా మనం 8 MP చూసినట్టయితే ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చేస్తారని చెప్పవచ్చు. 8 MP యూజ్ చేసి మీకు అల్ట్రాలో ఫోటో తీయచ్చనమాట. అలాగే ఇందులో మనకి బ్యాక్ అయితే మనకి 4K 60 FPS అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 4K అంటే ఏమైనా ఉంటుందా, వీడియో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ చూసినట్టయితే 20 MP అయితే ఇచ్చేస్తారు అనమాట. 20 MP అంటే మనకి ఫోటోస్ అనేవి అంత వర్చువల్గా అయితే ఉండవు అనమాట. ఓకే అనే విధంగా అయితే ఉన్నాయి. ఇక మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తే 1080pలో 1080pలో 60 FPS మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఇది మనము ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మనకి చాలా విధాలుగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. మీరు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఎటువంటి గేమ్స్ అయినా ఆడండి, ఈ ప్రాసెసర్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే హ్యాండిల్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. మీరు ఒకవేళ పబ్జీ అనేటైతే మీకు ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS ఆర్ 120 FPS మీకు అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. అటువంటి సత్తా ఈ ప్రాసెసర్కి అయితే ఉందని చెప్పొచ్చు. మీకు గేమింగ్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ అయితే మీకు ఇవ్వగలదు అని చెప్తున్నా. ఇంకో విధంగా ఇది మనకి 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ప్రాసెసర్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండవని చెప్పొచ్చు. అలాగే మనం ఇక్కడ ర్యామ్ టైప్ చూసినట్టయితే LPDDR5X తో రాబోతుంది. అలాగే ఇంకా రోమ్ స్టోరేజ్ టైప్ చూసినట్టయితే మనకి ఇక్కడ UFS 4.0తో రాబోతుంది అని చెప్పొచ్చు అనమాట. మనకి ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ చూసినట్టయితే ఇన్నోవేటివ్ అనమాట. అంటే ఇంత ముందున్న మొబైల్స్ కి మనకి ఎలా ఇచ్చేది LPDDR4X రాబోతుంది. అలాగే UFS 3.0 రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ 2 పాయింట్స్ కొంచెం ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో. ఇది కూడా ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీకు ర్యామ్ విషయం కానీ రోమ్ విషయం కానీ మీకు ఎటువంటి ఎర్రర్స్ అయితే ఉండవు అనమాట. ఇది మంచిగా అయితే స్టోరేజ్ చేసుకోగలదు. ఇంకా మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 6550 mAh బ్యాటరీ అయితే బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఈజీగా ఎంత లేదన్నా కూడా 2 days అయితే మీరు వాడుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నట్టయితే మీకు 1.5 అయితే రావచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ 90 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ఇచ్చారని చెప్పవచ్చు. 90 వాట్స్ అంటే ఇంత లేదన్నా కూడా హాఫ్ అన్ అవర్లో మనకి ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు కావాలంటే టైం టెస్టింగ్ కూడా చేసుకోండి. హాఫ్ అన్ అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనము వర్షన్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ షామీ హైపర్ OS 2.0తో రాబోతుంది అనమాట. ఇది కొత్త వర్షన్. ఇందు ముందు ఎలా ఉండేది అంటే మనకి ఆండ్రాయిడ్ బేస్ మీద ఉండేది. బట్ మనకి ఇప్పుడు ఈ షామీ వాళ్ళు ఏం చేస్తారంటే హైపర్ OS తో మనకి తెచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా మనకి హైపర్ OS తో రాబోతుంది. 2.0 4.0 ఇలా మనకి ఏదో రాబోతుంది అనమాట సంథింగ్. బట్ మనకి ఈ మొబైల్ అప్డేట్ చూసినట్టయితే హైపర్ OS 2.0తో రాబోతుంది అనమాట. ఈ అప్డేట్ ఏమంటే మనకి మొబైల్స్ కి కొంచెం ఇన్నోవేటివ్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ వర్షన్ లో ఉండే ఫీచర్స్ అన్ని కూడా మొబైల్ ఇంక్లూడ్ చేసింటారు అనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు మొబైల్ ల్యాగ్ కాకుండా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా అయితే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ వర్షన్ అయితే ఇంక్లూడ్ అయ్యిందే చెప్పచ్చు.
ఇంకా మనము ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 2 వేరియంట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసినట్టయితే 8GB అండ్ 256GB రాబోతుంది. ఇంకో వేరియంట్ అయితే మనకి 12GB అండ్ 512GBతో రాబోతుంది అనమాట. ఇది ఈ 2 వేరియంట్స్. మీకు ఏ విధంగా స్టోరేజ్ అండ్ ర్యామ్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇండియన్ మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే నాకు తెలిసి అండర్ 20Kలో రాబోతుంది అనమాట. కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అనేది తీసుకొని నాకు తెలిసిన వరకు అండర్ 20K లేకపోతే 22 ఆ మధ్యలో అయితే ఉండొచ్చు అనుకుంటాను అనమాట. ఇది ఇవాల్టి వీడియో అయితే. నాకు తెలిసిన వరకు ఈ మొబైల్ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు అనుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.